హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సింపుల్గా టేస్టీగా అప్పటికప్పుడు బీట్రూట్ తోటి ఇలా హల్వా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుండిద్ది, చాలా టేస్టీగా ఉండిద్ది. ఈ స్వీట్ కానీ ఒక్కసారి తిన్నారు అంటే ఇంకా ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోద్ది, అంత టేస్టీగా ఉండిద్ది. మళ్ళీ మళ్ళీ ఇదే స్వీట్ చేసుకొని తినాలనిపించిద్ది. సో ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వీట్ లవర్స్ ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బీట్రూట్ తీసుకోండి. మీడియం సైజ్ కాదు, కొంచెం పెద్ద సైజే ఉండాలి. మీడియం సైజ్ అయితే 2 తీసుకోండి. నెక్స్ట్ ఒక బీట్రూట్ తీసుకోండి, దాన్ని నీట్గా వాష్ చేసుకొని దానిపైన ఇలా తొక్కు ఉండిద్ది కదా, అది మొత్తం రిమూవ్ చేసేసుకోండి. ఇలా రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఈ బీట్రూట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. లేదు మేము పీసెస్గా కట్ చేసుకోలేము అంటే తురుముకోండి. ఎలా అయినా సరే పర్లేదు. తురుముకుంటే ఏంటంటే త్వరగా మెదిగిపోయిద్ది అనమాట మిక్సీ పట్టేటప్పుడు. సో నేనైతే తురమట్లేదు. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలన్నీ ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని జస్ట్ కొంచెమే వాటర్ వేసుకొని మంచిగా ఎంత మెత్తగా వీలుంటే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. సో ఫైనల్గా అయితే ఇంత మెత్తగా ఉండాలన్నమాట. అప్పుడే బీట్రూట్ జ్యూస్ అనేది కొంచెం ఎక్కువగానే వస్తుంది. సో ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ మీద ఇలాంటిది ఒకటి వడగట్టుకుండేది ఒకటి తీసుకోండి. దాంట్లోకి బీట్రూట్ జ్యూస్ని ఇలా మొత్తాన్ని వేసేసి ఇలా ప్రెస్ చేస్తూ గరిటెతోటి జ్యూస్ మొత్తాన్ని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. జ్యూస్ మొత్తాన్ని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తుకుంటా ఉంటే జ్యూస్ అనేది చెక్కు వచ్చిద్దనమాట. సో ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ మిక్సీ జార్లో ఉన్న మిశ్రమాన్ని కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలా ఒత్తుతుంటే జ్యూస్ అనేది కింద బౌల్లోకి యాడ్ అయిపోయిద్దనమాట. సో మొత్తము ఇలా జ్యూస్ అంతా వచ్చాక ఒకసారి కలితిప్పుకోండి. ఇప్పుడు ఈ జ్యూస్ బౌల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులోకి మనము జ్యూసు పిండుకున్నాం కదా, ఆ జ్యూస్ని ఎన్ని కప్స్ అవుతాయో కొలుచుకోవాలన్నమాట. నాకు ఎగ్జాక్ట్గా అయితే 2 కప్పులు జ్యూస్ వచ్చేసింది. సో ఇక్కడ నేను మెజర్మెంట్స్ చూసుకుంటున్నాను. 2 కప్పులు జ్యూస్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను 2 కప్పుల జ్యూస్కి 1 కప్పు కార్న్‌ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు 3 కప్పులు జ్యూస్ వచ్చిందంటే 1.5 కప్పు కార్న్‌ఫ్లోర్ తీసుకోండి. ఇక్కడ నాకు 2 కప్స్ జ్యూస్ వచ్చింది కాబట్టి 1 కప్పు కార్న్‌ఫ్లోర్ తీసుకొని ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇలా ఉండలు లేకుండా మొత్తము జ్యూసు ప్లస్ కార్న్‌ఫ్లోర్ మొత్తం మిక్స్ చేసేసుకొని ఈ బౌల్‌ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఆ పాన్‌లోకి మనం కప్పు కార్న్‌ఫ్లోర్‌కి 2 కప్పులు బెల్లం కానీ లేదంటే 2 కప్పులు షుగర్ కానీ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు బెల్లము, 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. ఇది మీ ఇష్టం అన్నమాట. మీకు షుగర్ వేసుకోవాలంటే షుగర్ వేసుకోవచ్చు, లేదంటే బెల్లం వేసుకోవాలనుకుంటే బెల్లం వేసుకోవచ్చు. ఈ రెండిటిల్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 కప్పులు బెల్లానికి 1 కప్పు వాటర్ వేసుకొని వాటర్ అంతా బెల్లము, వాటరు ప్లస్ షుగర్ బాగా మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయిన తర్వాత బెల్లంలో ఇలా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి బెల్లం అంతా బాగా కాగిన తర్వాత కరిగిన తర్వాత దీన్ని వడకట్టేసుకోండి. సో చూసారు కదా, బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని వడకట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి వడకట్టుకున్న బెల్లం సిరప్ వేసుకొని ఇది తీగ పాకం రావాలన్నమాట. ఈ బెల్లం సిరప్ అనేది తీగ పాకం వచ్చింది అంటే ఈ బీట్రూట్ హల్వాకి చాలా అంటే చాలా టేస్టీగా కుదిరిద్ది, చాలా బాగా వచ్చిద్దనమాట. సో ఈ స్వీట్కి తీగ పాకం అనేది ఖచ్చితంగా రావాలి. సో ఆల్మోస్ట్ అయితే రెడీ అయింది. ఒకసారి చెక్ చేసుకోండి. తీగ పాకం జస్ట్ ఇలా అన్నప్పుడు తీగలాగా ఫామ్ అయింది అంటే తీగ పాకం కరెక్ట్గా వచ్చినట్టు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బీట్రూట్ జ్యూస్ ప్లస్ కార్న్‌ఫ్లోర్, ఇప్పుడు ఆ వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని తిప్పుతూ ఉండాలన్నమాట. లేకపోతే అడుగున ఉండలు కట్టేసే ఛాన్స్ ఉండిద్ది. సో అందుకని కంటిన్యూస్‌గా ఒక 2 మినిట్స్ అయినా కంటిన్యూస్‌గా తిప్పుతూ ఉండాలి. ఈ బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసిన 5 మినిట్స్‌కి ఏంటంటే అప్పటికి వాటర్ మొత్తం థిక్‌నెస్‌గా ఏర్పడి చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చేసి ఉండల్లాగా కట్టి ఫామ్ అయిపోయిద్దనమాట. సో చూసారు కదా, ఇలా వచ్చిద్ది. ఇలా వస్తున్న పాన్‌కి చుట్టుపక్కల తిప్పుకుంటూ ఎక్కడ అంటుకోకుండా ఇలా
తిప్పుతూనే కంటిన్యూస్‌గా తిప్పుతూ ఉండాలనమాట. ఇలా తిప్పుతూ ఉండగా బాగా క్రీమీ స్ట్రెచర్‌గా వచ్చిద్దనమాట. అలా వచ్చే వరకు కంటిన్యూస్‌గా ఇలా తిప్పుతూ ఉండండి. సో, ఫైనల్‌గా అయితే ఇలా తిప్పుతూ ఉండంగా ఒక 5 మినిట్స్‌కైతే ఇలా క్రీమీ స్ట్రెచర్‌లో వచ్చిద్దనమాట. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు 2 టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి ఇష్టం లేనోళ్ళు నెయ్యి ప్లేస్‌లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ అయితే ఒక టేబుల్ స్పూన్ ఎక్స్‌ట్రా ఏసుకోండి. ఇక్కడ నేను నెయ్యి 2 టేబుల్ స్పూన్ వేశాను కాబట్టి మీరు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా నెయ్యి వేసిన తర్వాత మధ్య మధ్యలో అడుగంటుకోకుండా ఇలా అడుగు కూడా గరిటెతోటి బాగా తిప్పుతూ ఉండాలనమాట నేను చూపిస్తున్నట్టు. దీనికి ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి మాక్సిమం 30 మినిట్స్ అయితే ఈజీగా పట్టిద్దండి ఈ స్వీట్ రెడీ అవ్వడానికి. సో, నెయ్యి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కంటిన్యూస్‌గా తిప్పిన తర్వాత ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలనమాట. ఇక్కడ నేనైతే నువ్వులు, జీడిపప్పు, తర్బూజా గింజలు ఇవి 3 యాడ్ చేసుకున్నాను నేను. మీకు నచ్చితే ఇంకా యాడ్ చేసుకోవచ్చనమాట. బాదం పప్పు ఇలాంటివి కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో, డ్రై ఫ్రూట్స్ హల్వాలో వేసిన తర్వాత దాన్ని పాన్‌ని సిమ్‌లో పెట్టేసుకొని ఇప్పుడు వేరే ఒకటి ఇలాంటిది ఒక బౌల్ తీసుకొని అందులోకి నెయ్యి అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇది. సో, ఫైనల్‌గా అయితే హల్వా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట. జస్ట్ ఇంకో 10 మినిట్స్ ఉంటే హల్వా అనేది రెడీ అయిపోయిద్ది. సో, చూసారు కదా హల్వా ఎలా రెడీ అయింది అని తెలుసుకోవాలంటే ఇక్కడ ప్యాన్ నుంచి ఇది సెపరేట్ అవ్వాలనమాట. ఇలా మనం తిప్పుతున్నప్పుడు సో, చూసారు కదా ప్యాన్‌కి అంటుకోకుండా సెపరేట్ అయింది అంటే హల్వా అనేది దగ్గర పడిందనమాట. జస్ట్ ఇలా ఉన్నప్పుడు ఒక 5 మినిట్స్ కల్లా హల్వా కూడా ఈజీగా రెడీ అయిపోయిద్ది. సో, 5 నిమిషాలకి మనము హల్వా రెడీ అయ్యి స్టవ్ ఆఫ్ చేస్తున్నాం అనే ముందుగా జస్ట్ ఒక 3, 4 డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసుకోండి. లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల టేస్ట్ బావుండిద్ది. మనం తినేటప్పుడు పంటికి అంటుకోదనమాట ఈ హల్వా అనేది. సో, చూసారు కదా చేతికి ఇలా స్టిక్కీగా అంటుకుంటుంది. సో, ఇలా అంటుకుంది అంటే ఒక 3 మినిట్స్ కల్లా రెడీ అయిపోయిద్దనమాట హల్వా అనేది. సో, ఈ టైంలో ఇంకో 1 స్పూను నెయ్యి యాడ్ చేసేసుకొని ఇప్పుడు మంటని హై ఫ్లేమ్‌లో కానీ, మీడియం ఫ్లేమ్‌లో కానీ జస్ట్ 2 మినిట్స్ గానీ, 3 మినిట్స్ గానీ ఇలా కంటిన్యూస్‌గా కలుపుకుంటూ హల్వాని బాగా కుక్ చేసుకోవాలనమాట. అప్పుడు హల్వాలో నుంచి నెయ్యి అనేది ఇలా సెపరేట్ అయిపోయిద్దనమాట. ఇలా నెయ్యి సెపరేట్‌గా ఫామ్ అవుతుంది. హల్వాలో నుంచి నెయ్యి ఇలా చుట్టుపక్కల ఫామ్ అవుతుంది అన్నప్పుడు హల్వా అనేది రెడీ అయిద్ది. సో, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక మనం నెయ్యి రాసుకున్న బౌల్‌లోకి ఈ హల్వాని ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ హల్వాని కదిలిచ్చకుండా ఒక 3 అవర్స్ ఇలా వదిలేసేయాలనమాట. గరిటెతోటి ఇలా స్ప్రెడ్ చేసేసి చుట్టుపక్కలంతా ఒకసారి ట్యాప్ చేసేసి ఒక 3 అవర్స్ వదిలేసేయండి. అప్పటికేంటంటే స్వీట్ అనేది చాలా అంటే చాలా చల్లగా అయిపోద్దనమాట. అప్పుడే స్వీట్‌ని మనం రిమూవ్ చేసేసుకోవాలి. సో, హల్వా అనేది మనకి రెడీ అయింది అని ఎలా తెలిసిద్దంటే మనం చేత్తోటి ఇలా పట్టుకున్నప్పుడు మన చేతికి అంటుకోకుండా ఇలా గోలీలాగా ఫార్మాట్ అయ్యి ఉంటే స్వీట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా, పర్ఫెక్ట్‌గా కుదిరిందని అర్థం. సో, ఒక 3 అవర్స్ వదిలేసిన తర్వాత మనం పట్టుకొని చూస్తే బాగా కూల్ అయిపోయి ఉండిద్ది. ఇప్పుడు వేరే ప్లేట్‌లోకి ఇలా బౌల్‌ని బోర్లిచ్చి ఇలా ఈజీగా తీస్తే ఈజీగా రిమూవ్ అయిపోయిద్దనమాట. బౌల్‌కి అస్సలు అంటుకోదు. సో, ఇప్పుడు మనకి నచ్చిన సైజులో చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవడమే అంతే. ఎంతో టేస్టీ అయిన బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. బీట్రూట్ హెల్త్‌కి ఎంత మంచిదో మనకి అందరికీ తెలుసు. సో, ఆ బీట్రూట్‌ని ఇలా హెల్తీగా ఇంకొంచెం టేస్టీగా చేసుకోండి. పిల్లలైనా, పెద్దలైనా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. తినే కొద్దీ తినాలనిపించే స్వీట్ అనమాట ఇది. ఒక్కటి తిన్నారంటే వదిలిపెట్టరు. ప్లేట్ మొత్తం ఖాళీ అయిద్ది. నాది గ్యారంటీ. సో, ఇంకెందుకు లేటు వీడియో చూసారు కదా! ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి.